హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం కట్ వర్క్ నెక్ డిజైన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూద్దామండి. ముందుగా షోల్డర్ని 3 ఇంచెస్ నోట్ చేసుకున్నాను. నెక్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ నోట్ చేసుకున్నానండి. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ నోట్ చేసుకున్నాను. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా బాక్స్లా ప్యాటర్న్ గీసుకోవాలండి. ఇలా కింద నుండి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అక్కడ 3 ఇంచెస్ దగ్గర వెడల్పుని నోట్ చేసుకున్నానండి. ఇలా అక్కడి నుండి మనం పైన నోట్ చేసిన దగ్గరికి ఇలా ఒక ట్రయాంగిల్ షేప్లో డ్రా చేయాలండి. డ్రా చేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ వర్క్ కోసం డిజైన్ అయితే ప్యాటర్న్ ఇలా డ్రా చేసుకోవాలి. మనకి ఎంత లోతు కావాలనేది మనం ఇచ్చే డీప్ బట్టి అక్కడ డ్రా చేసిన దాన్ని బట్టి డీప్ వస్తుందండి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ అన్నిటిని కూడా నీట్గా కట్ చేసుకోవాలండి. ప్రతి కార్నర్ దగ్గర సిజర్ ఆపుతూ మళ్ళీ సిజర్ని ఓపెన్ చేస్తూ కట్ చేయాలండి. చూడండి, కట్ వర్క్ చాలా నీట్గా వచ్చింది కదా. సేమ్ ఇలానే ఎక్కడ ప్యాటర్న్ పాడవకుండా సేమ్ ఇలానే స్టిచ్ చేయాలి. దానికోసం ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకొని పాదం ఇంచు గ్యాప్తో స్టిచ్ చేసుకోవాలండి ఏదైనా. అప్పుడు మనం బ్యాక్కి టర్న్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది నెక్ లైన్ అనేది. ఫస్ట్ ఇలా హాఫ్ రౌండ్ స్టిచ్ చేసేసుకున్నాను కదా. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా కట్ వర్క్ని అయితే ఒక రౌండ్ కట్ వర్క్ కుట్టిన తర్వాత అక్కడ పాదం ఇలా దించుతూ సూది అలా కిందకి దించి మళ్ళీ టర్న్ చేసుకోవాలండి. పాదాన్ని మళ్ళీ నీడిల్ దించాలి, మళ్ళీ పాదాన్ని పక్కకు తిప్పుకోవాలి. ఈ కార్నర్లో కూడా సేమ్ అలానే నీడిల్ దింపి ఉంచి క్లాత్ని తిప్పుకోవాలండి. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనం ఏదైతే డిజైన్ తీసుకున్నామో అది పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం నీడిల్ దించకుండా స్టిచ్చెస్ వేస్తూ మనం క్లాత్ని అటు ఇటు జరిపామంటే డిజైన్ అసలు మొత్తం పోయినట్టే. ఇంకా ఇలా హ్యాండ్తో మనం దాన్ని సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. పాదం ఇంచు గ్యాప్తోనే స్టిచ్ చేయాలి మొత్తం కూడా. ఇలా స్టిచ్ చేసుకున్నది మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాలండి. డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తం అవుట్లైన్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకొని క్లాత్కి ఇలా మన ఫింగర్స్తో ఆ డిజైన్ ఏదైతే ఉందో అది లోపలికి అనుకుంటూ, ఇంకా పర్ఫెక్ట్గా రాలేదు అనుకుంటే నీడిల్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా లోపలికి మనం క్లాత్ని పుష్ చేయాలండి. ఇలా చేయటం వల్ల మనం తీసుకున్న డిజైన్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేయాలి. ఏది కూడా మనం నీడిల్ కరెక్ట్గా దింపకపోయినా ఇలాగా అంతా కుట్టాక సరి చేయకపోయినా కూడా నెక్ లైన్ కరెక్ట్గా రాదండి. అంతా పర్ఫెక్ట్గానే కుట్టాం కదా అనుకుంటాము. ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల నెక్ లైన్ అనేది పోతుంది. ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నీ మన ఛానల్లో ఉంటాయండి. మంచి మంచి అవుట్ఫిట్ ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన కొత్త కంటెంట్తో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. చూసారు కదా, ఇలా పైన స్టిచ్ వేసేటప్పుడు కూడా మనం ఆ ప్యాటర్న్ని సర్దుకుంటూ ఫింగర్స్తో స్టిచ్ చేయాల్సి ఉంటుంది.
పైన స్టిచ్ మాత్రం చాలా జాగ్రత్తగా వేయాలండి, ఎందుకంటే పైన స్టిచ్ సరిగా వేయకపోతే మనకి నెక్ లైన్ అనేది సరిగ్గా బాడీ మీద కూర్చోదండి. అక్కడక్కడ ఈ డిజైన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ అంతా కూడా మనకి బాడీని అంటిపెట్టుకొని ఉండాలి. మనం సరిగా స్టిచ్ అయిపోతే అది పైకి ఎబ్బెట్టుగా లేచిపోతూ ఉంటుందండి. చూసారు కదా, మన నెక్ లైన్ అయితే రెడీ అయిపోయింది. మరి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.